హాయ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? నేను మాత్రం జబర్దస్త్ ఉన్నానన్నమాట. నేను ముగ్గేసి మీదికి రాగానే మా ఆయన మాత్రం ముగ్గు సూపర్ ఉంది ఇవ్వాలని చెప్పి ముగ్గు వీడియోనైతే తీసేసిండు. దాని తర్వాత ఇంకా నేనైతే వీడియోస్ తీసుకునే ఛాన్స్ దొరకలేదు. సో నేను డైరెక్ట్ మొత్తం వర్క్ అయిపోయినాక ఇంకా వీడియోస్ తీయడం స్టార్ట్ చేసినానమాట. ప్రసాదాలు కూడా అవన్నీ ప్రతి ఒక్క వర్క్ కంప్లీట్ అయ్యిందంటే లైక్ 4 లోపు కంప్లీట్ అయిపోయింది. అండ్ నాకు మాత్రం మంచిగా అనిపిస్తుంది. అండ్ నాకు ఈ థర్డ్ వీక్లోనే నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇంకా నా 7th వీక్ లోపు నేను అనుకుంది ఇంప్రూవ్మెంట్ నా లైఫ్లో రావాలి. అండ్ మా ఫ్యామిలీ పర్సన్స్ అందరు మంచిగా ఉండాలి, ఫ్యామిలీ అంటే మా చుట్టాలతో సహా అందరు బాగుండాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇది మ్యాండిటరీ ముగ్గు అనమాట. ఇంకా ఈ ముగ్గు వేయకపోతే ఇంకా మా ఆయన నన్ను సీరియస్గా చూస్తాడు. సో అట్లా ఆ ముగ్గు వేసేసిన అనమాట. అండ్ మీకు తెలుసు ఎల్లో కలర్ క్లాత్ ఈజ్ కంపల్సరీ అండ్ కంపల్సరీ వేసుకోవాలని ఏం లేదు. సో మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా వేసుకోవచ్చు. అండ్ పూజ మాత్రం స్టార్ట్ చేసేసాను. అండ్ కంపల్సరీ లైక్ 5 పిడకలు కానీ లేకపోతే ఒక గ్లాస్ బియ్యం మాత్రం పోసుకోవాలి అనమాట. సో అదే విధంగా నేను ఎప్పుడు ఒక గ్లాస్ది పోసుకున్నట్టే పోసుకున్నాను. అండ్ నాకైతే ఇక్కడ మా లోకల్లో తులసిమాల దొరుకుతలే. అట్లీస్ట్ 7th వీక్లోనైనా తులసిమాల దొరకాలి అని నేనైతే ఆ పూజ చేసినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నా తులసిమాల 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 అని. ఇంకేం చేస్తాం, నాకు అదృష్టం లేదేమో కానీ తులసాకులు తీసుకొచ్చి మాత్రం స్వామి దగ్గర అయితే పెడుతున్నాను నేను. అండ్ ఇక్కడ చూస్తే కలశం పూజ చేసుకోవాలి, కలశం రెడీ చేసుకోవాలి అండ్ వినాయకుడు పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడిని కూడా రెడీ చేసుకోవాలి. అండ్ నా దగ్గర వినాయకుడి విగ్రహం నేను కొనుక్కొచ్చుకున్నా. సో ఇంకా వినాయకుడిని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ కంపల్సరీ ఒత్తులు వెలిగించేటప్పుడు నేను మాత్రం మ్యాండిటరీ అనుకుంటాను. కంపల్సరీ ఓం నమో వెంకటేశాయ నమః అని చెప్పి ఆ 7 ఒత్తులకు 7 సార్లు కంపల్సరీ చెప్తానన్నమాట. అండ్ అది చెప్తున్న కొద్దీ నాకు మాత్రం హార్ట్లో ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. అండ్ నాకు మాత్రం మంచిగా అనిపించింది. మా ఆయన మాత్రం మస్తు మురిసిపోతుండు, మంచిగా బుక్స్ పట్టుకొని పంతులమ్మ అయిపోయిందని. ఇంకా మా పాప నాకు గంట కొడుతుంది అనమాట. ఇది మాత్రం అస్సలు మర్చిపోను నా లైఫ్లో. నేను పూజ చేస్తుండే మా పాప గంట కొట్టడం, మా ఆయన వీడియో తీయడము. ఇంక ఇవన్నీ ప్రసాదాలు చూస్తుంటే మా పాపనైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తుంది. ఇట్లా పూజనైతే హార్ట్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్.